హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వారు ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, జాబ్ నోటిఫికేషన్. సో ఆ పోస్టులు ఏంటంటే సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ అనమాట. ఇవి మనకి 51 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. జాబ్ కొట్టడం అనేది చాలా చాలా ఈజీ. జస్ట్ ఎగ్జామినేషన్ ఏమి ఉండదు, మన క్వాలిఫికేషన్, మార్క్స్, మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఈ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది కొత్తగా స్టార్ట్ చేసి చాలా బ్యాంకింగ్ సర్వీసులన్నీ అందిస్తుందన్నమాట పోస్టల్ డిపార్ట్మెంట్. అంతేకాకుండా రీసెంట్గా గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టుల యొక్క జాబ్ వర్క్ ఏంటి, ఏం చేయాలి, శాలరీ ఎలా ఉంటుంది, మన క్వాలిఫికేషన్ ఏముండాలి అనేవి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఏదైనా గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నవారైతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి జాబ్ పోస్టులు చాలా ఫాస్ట్గా మేము అప్లోడ్ చేయడానికి ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. ఇంకా టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, అందులో కూడా జాయిన్ అయిపోతే మీకు చిన్న చిన్న నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే వీడియోలు చేయలేనివి, అటువంటి నోటిఫికేషన్స్ ప్లస్ స్టడీ మెటీరియల్స్ చాలా వరకు డౌన్లోడ్ చేసుకోవడానికి అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మీరు వెంటనే టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. మనకి సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ యొక్క నోటిఫికేషన్ అనేది 1/3/2025 రిలీజ్ అయ్యింది. సో మనకి ఆన్లైన్ సబ్మిషన్ చేసుకోవాలి అప్లికేషన్ అనేది. సో దానికి ఆఖరి తేదీ ఏంటంటే 21/3 అనమాట. సో 21వ తారీఖు లోపు మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు పోస్టులు ఎలా ఉన్నాయంటే టోటల్గా మనకి 51 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఏజ్ విషయానికి వస్తే మినిమం 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు మ్యాక్సిమం ఏజ్ అనేది ఇచ్చారు. సో ఈ 51 పోస్టుల్లో మనకి 13 అన్రిజర్వ్డ్ అనమాట, ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. సో ఎవరైనా సరే అందులో అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎకనామికలీ వీకర్ సెక్షన్కి 3 పోస్టులు ఇచ్చారు, ఓబీసీ సెక్షన్కి 19 పోస్టులు ఇచ్చారు, ఇంకా ఎస్సీకి 12, ఎస్టీకి 4 పోస్టులు ఇచ్చారనమాట. సో ఈ విధంగా రిజర్వేషన్ వైజ్గా మనకి ఉన్న పోస్టులని డివైడ్ చేశారు. సో మనకి ఇప్పుడు స్టేట్ వైజ్గా ఎక్కడెక్కడ ఈ బ్రాంచెస్లో ఎన్నెన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. మనకి ఛత్తీస్గఢ్లోని 3 పోస్టులు, అస్సాంలో 3, బీహార్లో 3, గుజరాత్లో 6, హర్యానాలో 1, జమ్మూ కాశ్మీర్లో 2, లక్షద్వీప్లో 1, ఇంకా మహారాష్ట్రలో 3, గోవాలో 1, అరుణాచల్ ప్రదేశ్లో 3, ఇంకా మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 1, 2, 3 పోస్టులు ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. సో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి ఎటువంటి జాబ్స్ అయితే లేవు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు కనుక మనకి ఇండియా వైజ్గా మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది. స్పెసిఫిక్గా మన ఆంధ్రాలో అయితే, తెలంగాణలో కూడా లేదు. తమిళనాడులో అయితే ఉన్నాయి, మనకి తమిళనాడులోనే 3 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి క్లియర్గా రాశారు, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఇన్ ద బ్యాంకింగ్ అవుట్లెట్ ఫర్ విచ్ దే హ్యావ్ అప్లైడ్. మనం ఏ బ్యాంక్ అవుట్లెట్కి అయితే అప్లై చేసుకుంటామో ఇందాక చెప్పినటువంటి వేకెన్సీల పరంగా, సో అక్కడే మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఈ సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ కింద సెలెక్ట్ అయిన తర్వాత చేయవలసినటువంటి పనులు ఏంటి అంటే, మనకి ఈ ఐపీపీబీలో బ్యాంక్లో ఉండేటువంటి ప్రోడక్ట్స్ పైన మంత్లీ రెవెన్యూ టార్గెట్స్ అనేవి రీచ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి ఈ జీడిఎస్లో ఉండేటువంటి, అంటే గ్రామీణ డాక్ సేవకులో ఉన్నటువంటి జాబ్ హోల్డర్స్కి ఈ ఐపీపీబీ ప్రోడక్ట్స్ గురించి ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సేల్ చేయడం కోసం. సో అంటే బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా మనకి, ఎఫ్డీలని, ఆర్డీలని, తర్వాత ఇంకేమైనా ఇన్సూరెన్స్ స్కీమ్లని. సో ఈ ప్రొడక్ట్స్ అన్నింటి గురించి వారికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే మనకి బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ప్రతి అంశం పైన అవగాహన అనేది ఉండాలి. సో అది ట్రైనింగ్ కూడా ఉంటుంది మనకి. సో మనకి ఇప్పుడు పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే మనం జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందంటే, మనకి 1 సంవత్సరం వరకు కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనం చేసేటువంటి వర్క్ సాటిస్ఫాక్టరీగా ఉంటే మరొక 1 ఇయర్ వరకు పొడిగించి 2 ఇయర్స్ చేస్తారు. ఇంకా మ్యాక్సిమం అయితే 3 ఇయర్స్ వరకు మనం ఇందులోని వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సింపుల్ ఫ్రెండ్స్, మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు. మనకి గ్రాడ్యుయేషన్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా, అంటే మన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆధారంగా మనల్ని సెలెక్ట్ చేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు అలవెన్స్ విషయానికి వస్తే మనకి మ్యాక్సిమం పెర్ మంత్ 30,000 రూపీస్ వరకు పే చేస్తారు. అయితే అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి జనరల్ క్యాండిడేట్స్కి అయితే 750 రూపాయల వరకు ఫీజు అనేది కలెక్ట్ చేస్తున్నారు. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 150 రూపాయల వరకు ఫీజు అనేది కలెక్ట్ చేస్తున్నారు.
సో మనకి అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలో మనకి స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అనేది ఈ పీడిఎఫ్ ఫైల్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ పీడిఎఫ్ ఫైల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీరు స్టెప్ బై స్టెప్ చదువుకొని అప్లై చేసుకోవచ్చు. సో మనకి అప్లికేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతే మీకు ఇక్కడ చూడండి ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట లింక్ ఓపెన్ చేయడం ద్వారా. సో ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా. ఆ తర్వాత 1 by 1 ఫోటో, సిగ్నేచరు, డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేసుకొని పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పటితో మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఈ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఈ పోస్ట్కి అప్లికేషన్ లింక్ కూడా అందులోనే ఉంటుంది, డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకి రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే యాజ్ పర్ గవర్నమెంట్ లాస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది దొరుకుతుందన్నమాట. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years, తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారనమాట. అందులో పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 15 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. సో సెంట్రల్ గవర్నమెంట్లోని పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ అంటే చాలా బాగుంటుంది, మంచి శాలరీస్ ఉంటాయి. సో రిలాక్స్డ్గా వర్క్ చేసుకోవచ్చు. మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు అప్లై చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశాను, డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మనకి బూస్ట్ అనేది వస్తుంది మన ఛానల్కి. సో తద్వారా మనకి ఎంకరేజ్మెంట్ దొరికి ఇంకా వీడియోస్ ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇటువంటి జాబ్ పోస్ట్ కూడా మిస్ అవ్వరు నోటిఫికేషన్. తర్వాత డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ అనేది క్లిక్ చేసి జాయిన్ అయిపోండి టెలిగ్రామ్లోని. అందులో చాలా నోటిఫికేషన్స్తో పాటు చిన్న చిన్న పేపర్ నోటిఫికేషన్స్, ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్స్, ఇంకా సిలబస్, ప్రాక్టీస్ పేపర్స్, ఇలా అన్నీ అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మీరు ఏవి మిస్ అవ్వరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.